హలో ఎవ్రీవాన్, అందరికీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. సో ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి ఈ వీక్లో మీకు ఎలా ఉండబోతోంది. సో ఎప్పుడైతే ఈ రీడింగ్ మీరు చూస్తున్నారో అప్పటి నుంచి నెక్స్ట్ 1 వీక్ లోపు మీకు ఎలా ఉంటుంది, మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. సో మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైం టు టైం నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు రెజనేట్ అయిన పాయింట్ తీసుకోండి. మీకు రెజనేట్ అవ్వకపోతే ఈ రీడింగ్ మీకు సంబంధించింది కాదు అని చెప్పేసి తప్పకుండా స్కిప్ చేసేయచ్చు. చూద్దాము ఈ వీక్లో మీకు ఎలా ఉండబోతోంది, యూనివర్స్ మీకు ఇచ్చే సజెషన్స్ ఏంటి, ఏంజల్స్ మీకు ఇచ్చే గైడెన్స్ ఏంటి. సో చూద్దాము. వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో కార్డ్ షఫల్ చేసేటప్పుడు మీ నేమ్ తలుచుకోండి అట్లీస్ట్ 3 times. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ, చేసుకుంటున్న వాళ్ళందరికీ, సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. ఈ వీక్లో మీకు ఎలా ఉండబోతోంది చూద్దాం. యూనివర్స్, ఏంజల్స్, గ్రాటిట్యూడ్. సో మీకు మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్కి తగ్గట్టు సో మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన మీ సిచ్యువేషన్స్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. సో పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్లీ ఛార్జబుల్ అండి, ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్ అయితే కాంటాక్ట్ చేయండి. ఓకే. సో చూద్దాము ఈ వీక్లో మీకు ఎలా ఉంటుంది, మీకు గైడెన్స్ ఏంటి. ఈ వీక్లో మీకైతే హ్యాపీగా ఉంటారండి. ఎవరైనా కెరియర్లో, జాబ్లో కూడా గ్రోత్ కావాలి అని చూస్తుంటే కూడా మీరు సక్సెస్ఫుల్ అవుతారు. రిలేషన్షిప్ వైజ్ కూడా మీరు హ్యాపీగానే ఉంటారు. ఈ వీక్లో అయితే రిలేషన్షిప్ వైజ్ సక్సెస్ ఉంటుంది అండ్ కెరియర్ వైజ్ సక్సెస్ ఉంటుంది. అండ్ మ్యారేజ్ విషయంలో కూడా ఎవరైతే మ్యాచెస్ కోసం చూస్తున్నారో మేబీ మీకు మ్యాచెస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మ్యారేజ్ రిలేటెడ్ డిస్కషన్స్ కానీ, టాపిక్స్ కానీ వచ్చే ఛాన్సెస్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. సక్సెస్ కనిపిస్తుంది. ఈ వీక్లో మీరు చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు. అండ్ కెరియర్లో మీరు ప్రజెంట్ చేస్తున్న జాబ్లో కూడా హ్యాపీగా ఉంటారు. కెరియర్లో సక్సెస్ ఉంటుంది. మిమ్మల్ని మీ హయ్యర్ అథారిటీస్ వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేయడం కానీ, మీ వర్క్ని రికగ్నైజ్ చేయడం కానీ, మీకు ప్రమోషన్స్ లాంటివి కానీ వచ్చే ఛాన్స్ ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో కెరియర్ వైజ్ కూడా బాగానే ఉంది. అండ్ సో సంబడి మేబీ మీ పర్సన్ వచ్చి మీకు ప్రపోజ్ చేసే ఛాన్స్ కూడా నాకు కనిపిస్తుంది. మ్యారేజ్ రిలేటెడ్ డిస్కషన్స్ కూడా వచ్చే ఛాన్స్ నాకు కనిపిస్తుంది. అండ్ ఎవరైతే అరేంజ్డ్ మ్యారేజ్ కోసం చూస్తున్నారో వాళ్ళు కూడా మీకు మ్యారేజ్ ఆపర్చునిటీస్ కూడా వచ్చే ఛాన్స్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. అది రిలేషన్షిప్ వైజ్ కావచ్చు, లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ లాగా కావచ్చు. మీ లైఫ్లోకి మ్యారేజ్ ఆపర్చునిటీ ఆర్ ఎల్స్ మీ రిలేషన్షిప్ విషయంలో సక్సెస్. సో మీరు హ్యాపీగా ఉండే సిచ్యువేషన్స్ అయితే ఈ వీక్లో కనిపిస్తుంది. హ్యాపీగా ఉంటారు, కెరియర్లో సక్సెస్ఫుల్గా ఉంటారు, ముందుకు వెళ్తారు. ఎక్కడ కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకునే అవకాశమే ఉండదు. బికాజ్ ఆల్రెడీ మీరు లైఫ్లో చాలా స్ట్రగుల్ అయ్యి చాలా అండ్ మీలో కూడా కొంతవరకు ఏంటంటే యాటిట్యూడ్ స్ట్రాంగ్ అవ్వాలి అని కానీ, యాటిట్యూడ్ అవ్వాలని కానీ, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలనే దృఢ సంకల్పం మీలో ఎక్కువ ఉంటుంది. సో మీరు సక్సెస్ వైపు ముందుకు వెళ్తారు ఈ వీక్లో.
చాలా సక్సెస్ఫుల్ కనిపిస్తుంది. 6 ఆఫ్ వాండ్స్, హ్యాపీనెస్, సక్సెస్, మ్యారేజ్, సక్సెస్ఫుల్ కెరియర్ ఉంటుంది. మీలో కొత్త కాన్ఫిడెన్స్ లెవెల్ వస్తుంది. మీరు చాలా ఎనర్జెటిక్గా, చాలా హ్యాపీగా ఉంటారు ఈ వీక్ అంతా. సో మేబీ నైట్ ఆఫ్ వాండ్స్, ఇక్కడ మీరేంటంటే మీరే కొన్ని విషయాల్లో మీ ఇంట్రెస్ట్ని ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ ఉంది. మేబీ మీరే ఇక్కడ మీ పర్సన్తో మాట్లాడే ఛాన్స్ కానీ, ఇక్కడ మీరే మీ ఇంట్రెస్ట్ని చూపించే ఛాన్స్ కానీ, లేకపోతే మీరే ఎవరినైనా ఏదైనా క్వశ్చన్ చేసే ఛాన్స్ కానీ అది కనిపిస్తుంది. లైక్ ఉంటారా లేదా, రిలేషన్షిప్ వైజ్ అయితే మీరు ఉంటారా లేదా అనే విషయంలో ఆ పర్సన్ నుంచి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయడానికి, ఆ పర్సన్ని మీరు ఇష్టపడే పర్సన్ని కలవడం కోసం కావచ్చు. ఈ వీక్లో మీకు కొంచెం ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంటుంది. చాలా ఓవర్ థింకింగ్ కనిపిస్తుంది. త్వరగా ఏదో ఒకటి జరిగిపోవాలి, నాకు ఆన్సర్ కావాలి, నాకు సమాధానం కావాలి, ఏదైతే అదైంది, నాకు ఈ వెయిట్ చేయడం కన్నా కూడా అట్లీస్ట్ ఏదో ఒక ఆన్సర్ నాకు కావాలి అని మీరే కొంచెం స్పీడ్ పెంచవచ్చు. ఆ ఛాన్స్ నాకు కనిపిస్తుంది. బికాజ్ ఆఫ్ ఓవర్ థింకింగ్ ఇదంతా జరుగుతుంది. ఎందుకంటే ఇంకా మీరు స్లో డౌన్ అవ్వాలి అనుకోవట్లేదు. సో ఏదైనా సరే పాజిటివ్గానే ఈ వీక్ మీరు ఉంటారు, పాజిటివ్గానే థింక్ చేస్తారు. సిచ్యువేషన్స్ని అయితే కొన్నిసార్లు ఏంటంటే మీ ఓవర్ థింకింగ్ అయితే తగ్గించుకోండి. ఎందుకో మీలో చాలా ఓవర్ థింకింగ్ ఉంటుంది, అతి ఆలోచనలు ఉంటాయి. మేబీ స్లీప్లెస్ నైట్స్ కూడా మీరు చూడొచ్చు. ఇట్లా మీ లైఫ్లో ప్రజెంట్ సిచ్యువేషన్ ఇది జరుగుతోంది అని ఇంకెవరితో అయినా ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ కూడా నాకు కనిపిస్తుంది. బికాస్ మీరు ఆ పెయిన్ భరించలేక మేబీ మీ ఫ్రెండ్స్తో కానీ, లేకపోతే మీ కొలీగ్స్తో కానీ, లేకపోతే మీ వెల్ విషర్స్ ఎవరితో అయినా కూడా ఎక్స్ప్రెస్ చేసే ఛాన్స్ నాకు కనిపిస్తుంది. ఏం చేయను, ఎలాంటి డెసిషన్ తీసుకోను, ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బెటరు అని ఇట్లా మీరు డిస్కస్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. మీకన్నా కూడా స్పీడ్గా మీ ఆలోచనలు అనేది రన్ అవుతూ ఉంటాయి. నాకు తెలిసి మీరే ఇక్కడ మీ పర్సన్కి ఒకవేళ మెసేజ్ చేస్తారు. బికాస్ మీకు ఫాస్ట్ ఆన్సర్ కావాలి. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, మేబీ మీ టైం చేంజ్ అవ్వచ్చు. మేబీ ఇప్పటిదాకా మీరు ఏమైనా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉండొచ్చు. కానీ ఎట్ ప్రజెంట్ మీకు కొన్ని కార్మిక్ డెబ్స్లో ఉండొచ్చు, కొన్ని కర్మ బంధాల్లో ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ వీక్లో మీ టైం కొంచెం మీకు ఫేవరబుల్గా, హెల్త్ వైజ్ కానీ, కెరియర్ వైజ్ కానీ ఈ వీక్ మీకు ఫేవరబుల్గా ఉంటుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అంటే లక్ మీ సైడ్ ఉంటుంది. మీరు అనుకున్న విషెస్ అన్నీ ఈ వీక్లో మీరు కొంచెం ఫుల్ఫిల్మెంట్ అనేది ఉంటుంది. పాజిటివ్ చేంజ్ కూడా మీలో చాలా వస్తుంది. మీకు మీరే నేనేనా ఇది అనేంతగా మీరు చేంజ్ అవుతారు. అండ్ ఈ వీక్లో మీరు చాలా హీల్ అవుతారు, ఇన్నర్గా మీరు చాలా హీల్ అవుతారు. మీ పెయిన్ నుంచి బయటికి వస్తారు. చాలా పేషెన్సీ లెవెల్ మీలో ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇది ఉంది కదా, ఈ ఓవర్ థింకింగ్ కానీ ఇదంతా. సో ఇది ఇన్పేషెంట్ బిహేవియర్. ఈ ఇన్పేషెంట్ బిహేవియర్ నుంచి మీరు ఈ పేషెన్సీ లెవెల్ బ్యాలెన్స్కి వస్తారు. మీరు ఒక
అనుకున్నది సాధిస్తారు. ఈ వీక్లో మీరు ఏది చేయాలనుకుంటున్నారో అది అనుకున్నది మీరు సాధిస్తారు. అల్టిమేట్గా మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు. మిమ్మల్ని అందరూ రెస్పెక్ట్ చేసే సిచ్యువేషన్కి వెళ్తారు. సో మీలో కూడా ఒకవేళ రిలేషన్షిప్ విషయంలో పేషెన్స్ అనేది మీలో ఈ వీక్లో ఎక్కువ ఉంటుంది. హీల్ అవుతారు. అండ్ టెంపుల్స్కి కానీ స్పిరిచువల్ అలైన్మెంట్ కానీ ఈ వీక్ మీకు ఉంటుంది. టెంపుల్స్ని విజిట్ చేయడం కానీ, సో ఓకే జరిగినప్పటికే జరుగుతుంది అన్న టైప్లో మీలో పేషెన్స్ అనేది డెవలప్ అవుతుంది. అండ్ ద లవర్స్, మీ లైఫ్లోకి ఇంకెవరైనా న్యూ పర్సన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. మీ సోల్మేట్ని మీరు కలిసే ఛాన్స్ ఉంది. వెరీ హానెస్ట్ పర్సన్ మీ సోల్మేట్. ఎవరైతే మీరు ప్యూర్గా జెన్యూన్గా కనెక్షన్ని రిలేషన్షిప్లో ఉన్నారో ఆ పర్సన్తో మీరు కనెక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. మేబీ ఇది పాస్ట్ పర్సన్ అవ్వచ్చు, లేకపోతే న్యూ పర్సన్ అయినా అవ్వచ్చు. కొత్త పర్సన్ ఎవరైనా మీ లైఫ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. పాస్ట్ పర్సన్ అయినా రావచ్చు. మీరు కోరుకునే ప్రేమ, మీరు ఇష్టపడే పర్సన్ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది. ఏంటండి ఒక రోజులోకి వచ్చేస్తారా అని మీరు అడగవచ్చు. రావచ్చు, ఆ పర్సన్ మీకు పరిచయం అవ్వచ్చు. కానీ ఇది ఎప్పటికీ ఇది ముందుకు వెళ్తుంది అనేది దట్ ఐ కాంట్ సే. 1 వీక్లో జరగదు, అది నేను చెప్పలేను. ఒక వీక్లో అయితే జరగదు కాబట్టి. బట్ ఈ వీక్లో మాత్రం మీ సోల్మేట్ని మీరు కలిసే ఛాన్స్ ఇక్కడ కనిపిస్తుంది. బట్ అందరూ అని కాదు, బట్ కొంతమంది అయితే మేబీ యూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ పర్సన్ని మీరు మీట్ అయ్యే ఛాన్స్ ఉంది. మీ సోల్మేట్ని మీరు కలిసే ఛాన్స్ ఉంది. ఈ వీక్లో మీ పార్ట్నర్తో కొంచెం మీరు టైం స్పెండ్ చేసే ఛాన్స్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. లైక్ రొమాంటిక్గా కావచ్చు, న్యూ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వచ్చు, న్యూ పర్సన్ మీకు ప్రపోజ్ చేయొచ్చు. సో మేము పాస్ట్ పర్సనే కావాలనుకుంటున్నామండి, న్యూ పర్సన్ మేము రావద్దు అనుకుంటున్నాము అనుకుంటే అది మీ ఇష్టం. వచ్చిందని యాక్సెప్ట్ చేస్తారా లేదా, యూనివర్స్ ఇచ్చిన ఛాన్స్ని యూటిలైజ్ చేసుకుంటారా లేదా అనేది కంప్లీట్లీ అది మీ ఓన్ నిర్ణయం, ఓన్ డెసిషన్. ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడుతున్నారు అంటున్నారు. ఐ డోంట్ నో, అది అలా వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మళ్ళీ కంప్లీట్గా చేంజ్ అయ్యి తెలుగులో మాట్లాడాలి అన్నా కూడా నాకు కొంచెం కష్టం అవుతుంది. నేను రెండూ మాట్లాడతాను. అదే హానెస్ట్ పర్సన్, మీకు మీ ఫీలింగ్స్ని అర్థం చేసుకొని మీతో పాటు కలిసి ఉండే పర్సన్ మీ లైఫ్లోకి రావచ్చు. జస్టిస్, మీరేమన్నా కోర్ట్ విషయాల్లో కావచ్చు దానితో డీల్ చేస్తూ ఉంటే కనుక సిచ్యువేషన్ మీకు ఫేవరబుల్గా చేంజ్ అవ్వచ్చు. మీ పర్సనల్ లైఫ్లో కోర్ట్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా, ప్రాపర్టీస్ రిలేటెడ్ కానీ లేకపోతే డైవర్స్ సిచ్యువేషన్లో కావచ్చు, ఏదైనా సరే కోర్ట్ కేసులో ఉండుంటే కనుక ఈ వీక్లో మీకు కొంచెం పాజిటివ్ చేంజ్, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ నాకు ఇక్కడ కనిపిస్తుంది. సో కింగ్ ఆఫ్ కప్స్, ఈ వీక్లో మీరేంటంటే చాలా ఎమోషనల్ అవుతారు. సో మీరేది నమ్ముతారో ఆ విషయంలో మీరు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటారు. మీ ఎమోషన్స్ ప్రాపర్ పర్సన్, మీ ఎమోషన్స్ని కరెక్ట్గా అర్థం చేసుకునే పర్సన్కి మాత్రమే మీరు మీ లవ్ చూపించాలి అనుకుంటారు. అనవసరంగా అక్కర్లేని వాళ్ళని, మిమ్మల్ని పట్టించుకొని వాళ్ళని, మీ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వని వాళ్ళని మీరు కేర్ చెయ్యాలి అనుకోరు. మీ ఎమోషన్స్ ఏంటంటే మీ కంట్రోల్లో ఉంచుకుంటారు. రైట్ పర్సన్కి మాత్రమే చూపిస్తారు. మీరు ఇప్పుడు ఏంటంటే చాలా కేర్ఫుల్గా ఎవరు ఎలాంటి పర్సన్ చూసి తెలుసుకొని అబ్జర్వ్ చేసి వాళ్ళకి మాత్రమే మీ ఎమోషన్స్ చూపిస్తారు.
3 ఆఫ్ వాండ్స్. నాకు తెలిసి మీరు ఏదైనా బిజినెస్ అది చేయాలనుకున్నా కూడా, ఎక్కడికైనా ట్రావెల్ చేయాలనుకున్నా కూడా సక్సెస్ఫుల్ అవుతుంది. మేబీ లైక్ ఫారెన్ కంట్రీస్ కానీ, ఇప్పటిదాకా ఏదైనా డిలే జరుగుంటే కనుక మేబీ ఈ వీక్లో కొంతవరకు మీకు అనుకున్న పనులు జరగవచ్చు. బిజినెస్ చేయాలనుకున్నా మీకు ఈ వీక్లో సక్సెస్ అవ్వచ్చు. కెరియర్లో కూడా ఈ వీక్లో మీకు సక్సెస్ కనిపించవచ్చు. ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు బెనిఫిట్స్ అనేది ప్రాపర్గా రావచ్చు. హై ప్రీస్టెస్. సో ఈ వీక్లో ఏంటంటే మీరు కొంచెం స్పిరిచువల్గా కూడా అలైన్ అవుతారు. చూడండి, టెంపరెన్స్, హై ప్రీస్టెస్. సో ఈ రెండు స్పిరిచువాలిటీ గురించి చెప్తున్నాయి. సో ఈ వీక్లో మీరు ఎక్కువ సైలెంట్గా ఉంటూ అవతల పర్సన్స్ ఎలా ఉన్నారు అనే విషయంలో మీరు అబ్జర్వేషన్ ఎక్కువ పెరుగుతుంది. మీలో పేషెన్సీ లెవెల్ ఎక్కువ పెరుగుతుంది. ఎదుటి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు, నాలో ఏం చేంజెస్ తెచ్చుకోవాలి అనే ఈ ఇంట్యూషన్ పవర్ మీలో ఎక్కువ అవ్వచ్చు. ఎక్కువ మాట్లాడే మీరు ఇప్పుడు ఓకే, మీలో లిజనింగ్ స్కిల్స్ ఎక్కువ అవుతుంది. అంటే వినేది, మీరు మాట్లాడకుండా అవతల వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎలా మాట్లాడుతున్నారు అది విని అబ్జర్వ్ చేసి, అబ్జర్వేషన్ పవర్, ఇంట్యూటివ్ పవర్, ఎక్కడ మీరు తగ్గుండాలి, ఎక్కడ మీరు మిస్టేక్స్ చేస్తున్నారు, ఆ మిస్టేక్స్ని మీరు సరి చేసుకోవాలంటే ఏం చెయ్యాలి, అది మీరు ఈ వీక్లో రియలైజ్ అవుతారు. సో ఎంపరర్, ఈ వీక్లో మీరు చాలా స్ట్రాంగ్గా ఉంటారండి. మంచిగా హార్డ్ వర్క్ చేస్తారు. నేను ఎవరికి తగ్గు కాదు, తగ్గేదే లేదు. అది మీ కెరియర్ వైజ్ అయితే స్టేబుల్గా ఉంటుంది. మీరు చెయ్యాలనుకున్న దాని విషయంలో చాలా మొండిగా, చాలా పట్టుదలతో, స్టబ్బర్న్గా ఉంటారు. అండ్ అన్ని విషయాల్లో ఏంటంటే ఈసారి నుంచి డిసిప్లైన్డ్గా ఉంటారు. మేబీ ఇప్పటిదాకా మీరు డిసిప్లైన్ కొంచెం తప్పి ఉండొచ్చు, కానీ ఇప్పటి నుంచి మీలో అయితే కొంచెం ఆ డిసిప్లైన్, స్ట్రిక్ట్నెస్, మీరు ఏది చెయ్యాలనుకుంటారో అది చేసి తీరాలి అంటే మిమ్మల్ని మీరు, మీ ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటారు. నేను ఈరోజు మార్నింగ్ లేచి ఈ పని చెయ్యాలి అంటే చెయ్యాలి, అదంతే, ఎట్టి పరిస్థితుల్లోనూ చెయ్యాలి. ఈ పర్సన్కి నేను దూరంగా ఉండాలి అంటే డెఫినెట్లీ దూరంగా ఉండడానికి మీరు మీ కంప్లీట్ ఎఫర్ట్ పెడతారు. మిమ్మల్ని మీరు మొండిగా తయారు చేసుకుంటారనమాట, స్ట్రాంగ్గా. సో కింగ్ ఆఫ్ వాండ్స్, మెచ్యూరిటీ మీలో ఎక్కువ అవుతుంది, మెచ్యూరిటీ మీలో డెవలప్ అవుతుంది. ఒక్క నిమిషం. ఏంజల్ గైడెన్స్ ఏంటో చూసేసి నేను క్లోజ్ చేస్తాను. ఈ మధ్య ఏంజల్ గైడెన్స్ చూడట్లేదు కదా, సో చాలా. ఏంజల్స్, మా వ్యూవర్స్కి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి? క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. సో నాట్ ద రైట్ టైం, ఇంప్రూవింగ్ హెల్త్. సో మీకు హెల్త్ పరంగా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా, నేను ఆల్రెడీ చెప్పాను కదా, మీ హెల్త్ పరంగా కూడా మీరు బెటర్మెంట్ చూడొచ్చు. ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కూడా మీ హెల్త్లో బెటర్మెంట్ అనేది మీరు ఈ వీక్లో చూస్తారు. ఈవెన్ చిన్న కోల్డ్ నుంచి పెద్ద ఏదైనా ప్రాబ్లం వరకు మీరు హెల్త్ పరంగా అయితే ఇంప్రూవ్మెంట్ అనేది అబ్జర్వ్ చేస్తారని ఏంజల్స్ గైడ్ చేస్తున్నారు. నాట్ ద రైట్ టైం. సో ప్రజెంట్ మీకు ఏదైతే మీరు ఏమైనా చెయ్యాలి అనుకుంటే ఇది రైట్ టైం కాదు.
గొడవ పడడానికి రైట్ టైం కాదు. పీస్ఫుల్గా ప్రాబ్లమ్స్ని సార్ట్ అవుట్ చేసుకోవాలి. పీస్ఫుల్ రిజల్యూషన్స్ అని చెప్తున్నారు. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. ఇక్కడ కూడా నేను చెప్పాను, మీ ఇంట్యూషన్ పవర్ మీకు ఈ వీక్లో చెప్తూ ఉంటుంది. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటుంది. దాని ప్రకారం మీరు ముందుకు వెళ్తారు. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ పవర్ ఈ వీక్లో మీకు చాలా బాగా ఉంటుంది. సో మీ ఇంట్యూషన్ ద్వారానే మీ ఏంజల్స్ మీకు గైడ్ చేస్తూ ఉంటారు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. బయట నుంచి ఏంజల్స్ వచ్చి మీకేమీ ఇది ఇలా ఉంటుంది అది అలా ఉంటుంది అని చెప్పరు. మీకు ఇంట్యూటివ్గా ఏది రైట్ ఏది రాంగ్ అనేది మీకు తెలిసేలాగా ఏంజల్స్ చేస్తారు ఏదో ఒక రూపంలో. సో దాన్ని మీరు అబ్జర్వ్ చెయ్యండి, దాన్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓకే, మీకు ఇంట్యూషన్కి అనిపించినా కూడా ఏమో ఇది నాకు కావాలనే అనిపిస్తుందేమో, ఇది రియాలిటీ కాదేమో అని మీరంతా బ్లైండ్గా అయితే తీసేయద్దు. సో మీ లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది చెయ్యండి. పీస్ఫుల్గా ఏది గొడవ పడకుండా ప్రశాంతంగా డిస్కస్ చేసుకోండి. ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలి ఏదైనా చెయ్యాలి అనుకుంటే మేబీ ఒక్క నిమిషం ఆగండి. ఇంప్రూవింగ్ హెల్త్ పరంగా అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది. సో ఏది నాట్ ద రైట్ టైం అని గైడ్ చేస్తున్నారు. జస్ట్ క్లారిఫై చేసి చెప్తాను, ఒక నిమిషం ఆగండి. నాట్ ద రైట్ టైం, ఏ విషయంలో ఇది రైట్ టైం కాదు క్లారిఫై చేయండి ఏంజల్స్ మా వ్యూవర్స్కి. ఏ విషయంలో కరెక్ట్ టైం కాదు. ఫోర్ ఆఫ్ స్వర్డ్స్. అట్ ప్రెజెంట్ మీరు ఏదైనా విషయంలో బ్రేక్ తీసుకోవాలి అనుకుంటే కనుక ఇది కరెక్ట్ టైం కాదు. పాజ్ తీసుకోవాలి. మీరు కెరియర్లో కావచ్చు, ఏ విషయంలో అయినా అట్ ప్రెజెంట్ మీరు హెల్త్ వైజ్ కూడా కావచ్చు, పాజ్ తీసుకోవడం అనేది ఇప్పుడు మీకు కరెక్ట్ కాదు. ప్రెషర్ తీసుకోవడం ఇప్పుడు కరెక్ట్ కాదు. లైక్ ఏంటంటే ఓవర్ థింకింగ్ చేయడం ఇప్పుడు మీకు కరెక్ట్ కాదు. ఓకే, అంత ఓవర్ థింకింగ్ చేయడం మీకు కరెక్ట్ కాదు. సో బ్రేక్ తీసుకోండి. ఓకేనా? సో ఇదేనండి ఇవాళ ట్రీడింగ్. ఎంతమందికి రెజొనేట్ అయింది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.